ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వార్నింపగలరా పరిశుద్ధ జన కూడా పరమ
నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా. నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా. సాహస క్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకుంటివే విడువలేవు ఎన్నడు. సాహస క్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకుంటివే విడువలేవు ఎన్నడు. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. వెనుకున్న వాటిని మరిచి నీ తోడు నేను కోరి ఆత్మీయ యాత్రలు నేను సొమ్మసిల్లిపోనుగా. వెనుకున్న వాటిని మరిచి నీ తోడు నేను కోరి. వాడు జేమ్స్ వరుడుగా సిద్ధపడి వివాహాలు చేసుకున్నాడు. ప్రయాణం అంతా వివాహంలో ఈ కార్యం జరిగించింది మేము వాడుతున్నాం. ప్రభు అక్కడ మీరు ఉన్నట్టు సన్నిధించినట్టు సమస్తం మీ మేము జరిగించడం యేసునామములో ప్రార్థించి జరిగించున్నాము. సరే సార్. ఆత్మీయ యాత్రలు నేను సొమ్మసిల్లిపోనుగా. ఆశ్చర్య క్రియలు చేయు దక్షిణ హస్తముతో నన్ను ఆదుకుంటివే ఎడబాయవు ఎన్నడు. ఆశ్చర్య క్రియలు చేయు దక్షిణ హస్తముతో నన్ను ఆదుకుంటివే ఎడబాయవు ఎన్నడు. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. మత్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై ప్రభువల్లారాధనకు దూరము కాలేనుగా. మత్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై ప్రభువల్లారాధనకు దూరము కాలేనుగా. నీలమంటితో నన్ను రూపించిన హస్తములే నన్ను కౌగిలించెనే వదలలేవు ఎన్నడు. నీలమంటితో నన్ను రూపించిన హస్తములే నన్ను కౌగిలించెనే వదలలేవు ఎన్నడు. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. హృదయాన నీ
ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్. సిద్ధం చేసిన వివాహం కొరకైన వరుడు జేమ్స్ ఇరువురిని జ్ఞాపకం చేశాను. కాస్త మీ మధ్య నుంచి వేగంగా సెలవు తీసుకోవాల్సి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ముందుగా అధ్యక్షులు వారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. మిగిలిన దైవజనులు వారి వారి మాటలలో దేవుని తలపులు ఇరువురికి అందజేయని ఉన్నారు. అయితే ఒక శ్రేష్టమైన తలపు నేను కొన్ని నిమిషాల్లో మీ ముందు నుంచి నేను సెలవు తీసుకోవడానికి అనుమతించమని కోరుకుంటున్నాను. వివాహం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మనమందరం కూడా ఆది వివాహ వ్యవస్థలోనికి వెళ్ళడమే సముచితం. బైబిల్లో చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఆ పెళ్ళిళ్ళ కొన్ని పాఠాలను మనము గ్రహిస్తే అవి ప్రామాణిక వివాహ పాఠాలు అని మనం అనుకోగలం. ఎందుకంటే ఆది వివాహాన్ని దేవుడే తలపెట్టి, దేవుడే నిర్వహించి, దేవుడే అభినందించి ఏదైనా అది వివాహ వ్యవస్థే అన్న విషయం తెలుసు. ఈ వివాహంలో శుభ సమయాన నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. సమయంలో నేను మళ్ళా ఆశీర్వదించి దీవించి యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. I'm so happy to see James and Joyce. ఆ విషయాన్ని వీరిరువురు స్పష్టంగా అర్థం చేసుకోవాలని వివరాలు దైవజనులు లోతుల్లోకి వెళ్ళి మాట్లాడతారు. ఆయన సహాయంగా ఉండడం మాత్రమే కాదు, స్త్రీకి పురుషుడు సాటిన సహాయంగా ఉండాలి. దీనిని మ్యూచువల్ కంపాటబిలిటీ అని అంటాం. ఇది వారికి పుట్టుకతోనే రాదు. ఇక వివాహం అయిన క్షణం నుంచి దాన్ని వారు సాధన చేయవలసి ఉంటుంది. వారిలో అసంపూర్ణతలు ఉంటాయి, అపరిపూర్ణతలు ఉంటాయి. వారు వివాహ అనంతరము మొదలుకొని వాక్యపు వెలుగులో ఆ అసంపూర్ణతలను తగ్గించుకుంటూ ఇరువురు కలిపి పరిపూర్ణతలోకి వస్తూ సాటి అయిన సహాయముగా ఒకరికి ఒకరు పిలువబడవలసిన వారు ఏంటున్నారన్నది వాక్యము నుంచి దేవుని యొక్క ఉద్దేశమైంది. దానికి పురుషుడు తన స్త్రీని ప్రేమించాలి, స్త్రీ తన పురుషునికి విధేయుడు కావాలి. ఇది కీలకమైన నియమమై ఉంది. చివరిగా ఒక వచనం నాకు గుర్తుకొస్తుంది. మనందరికీ సుపరిచయమైన వచనం యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఉన్న వచనం 31. యెహోవా కొరకు ఎదురు చూచు
చూచువారు నూతన బలము పొందుదురు అన్న మాట ఉంది చూశారు. ఆ ఎదురు చూచువారు అన్న మాట గ్రీక్ లో ఉన్న మాట కవాఫ్. కవాఫ్ అన్న మాటకు అసలైన అర్థం ఏంటంటే టు బైండ్ టుగెదర్. టు బైండ్ టుగెదర్. యెహోవా కొరకు ఎదురు చూచువారు అని అంటే యెహోవా కొరకు ఒకరికి ఒకరుగా పెన వేసుకొనబడిన వారు అని అర్థం. అలా కనుక వివాహము తరువాత వారు చేస్తున్న ప్రమాణాలు చొప్పున వీరిరువురు దేవుని మధ్యగా కలిగి పెన వేసుకొని కనుక ఉండినట్లయితే అది ఎలా ఉంటుందని ఒక పోలిక అంటే ఇంత లావంటు దృఢమైన స్టీల్ రాడ్ కి ఒక సన్నటి దారాన్ని చుడుతూ వెళుతూ ఉంటే దారము దానంతటా ఇట్టే మిగిలిపోతుంది. కానీ అది ఇనుప రాడ్ చుట్టూ అల్లుకొన్నప్పుడు దానిని నువ్వు విరవలేవు, పెంచలేవు అన్నది అందులో అర్థంగా దాగి ఉంది. వీరిరువురు వారి వివాహ అనంతరము ప్రభువుతో పెనవేసుకుని పోయినట్లయితే ఏం జరుగుతుంది? వీరి దుర్బలత్వము దేవుని యొక్క దృఢత్వముగా మారుతుంది. వీరి దిగులు దేవుని యొక్క ఆనందంగా మారబోతుంది. వీరి బంధకాలు దేవుని యొక్క స్వేచ్ఛగా రూపాంతరం చెందబోతుంది. వీరి అవివేకము దేవుని యొక్క జ్ఞానంగా రూపాంతరం చెందబోతుంది. వీరి యొక్క దీనత్వము దేవుని యొక్క ఔన్నత్వంగా మార్చబడబోతుంది. అతి శ్రేష్టమైన దేవుని మధ్య కలిగి ఆయన చుట్టూ పెనవేసుకుని ఆ శ్రేష్టమైన దైవికమైన పరస్పరము సహచర్యముతో సాటైన ఆ సమానత్వముతో సూటబిలిటీతో వీరిరువురును దేవుని సన్నిధిలో ప్రమాణాలు చేస్తూ ముందుకు ఎదిగి మంచి కుటుంబాన్ని కట్టి ప్రభువుకు మంచి ఘనమైన సాక్షులుగా సమాజంలో ఉండాలని, ఫలించి అభివృద్ధి పొందాలని, దానికి గాను ఇరువైపులున్న సంఘాలు, ఇరువైపులున్న తల్లిదండ్రులు, వేదిక మీద ఉన్న ప్రియులు, వివాహం చేస్తున్న వారు, వివాహ వక్తలు అందరూ కూడా ప్రార్థనతో చేయుతతో సహకరించి వారు చక్కటి కుటుంబాన్ని కట్టుకునే కృపను ప్రభు మన ద్వారా వారు చేస్తున్న ప్రమాణాల ద్వారా విశేషించి పరిశుద్ధాత్మ ద్వారా వారికి దయచేయుగాక. ఐ విష్ యూ a very good happy married life once you marry. అధ్యాయం మొదటి నుండి 11 వచనాలు మరి ప్రభుదాస్ తెనాలి మరి ప్రభుదాస్ గారు చదువుతారు. అలాగే మూడోది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వరకు మరి పాస్టర్ వర్జీనియా గారు విజయవాడ. ఈ 3 బైబిల్ రీడింగ్స్ వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. ఆదికాండము 2వ అధ్యాయం 18 నుండి 24 వచనాలు మనం చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయననుకొని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు వాటిని దర్శించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగాను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయేది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటనలో ఒక రాణి తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసింది. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటనను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లయ్యాను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన కనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అద్దుకొను, వారు ఏక శరీరమై ఉండరు. దేవుడి మాటలు దీవించుగాక. గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగేది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకే పని,
నా సమయం ఎక్కడో రాలేదని ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడని. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేది. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపి అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు నుంచి విందు ప్రధాని యొక్కకు తీసుకొని పోయారని చెప్పగా వారు తీసుకొని పోయారు. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయారు. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని చూసి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయారు. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావు అతనితో చెప్పాడు. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచింది. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుడి వాక్యం దీవించుకున్నారు. వాక్యాన్ని చదివి వినిపించిన మరి బ్రదర్ గోపి గారు 5వ అధ్యాయము 22 వచనం నుండి 31 వచనం వరకు చదువుతున్నాం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు తన భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘములను ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యముతో మొదటి స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడూ లేడు. కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొని మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకోవలెను. వారిద్దరూ ఏక శరీరం అగుదురు. దేవుడు తన పరిశుద్ధ మాటను దీవించి మన వీళ్ళలో ఆశీర్వదించు. మహాపరిశుద్ధులైన దేవ ప్రేమస్వరూపి ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయమున తండ్రి ప్రత్యేకంగా జయశ్రీని బట్టి చేస్తున్నటువంటి స్తోత్రాలు వధువులు ఇద్దరు కూడా ప్రభావ ఈ సన్నిధానంలో ప్రభావ ఉండి ప్రభావ వివాహం కొరకు సిద్ధపడి ఈ యొక్క దీవెనల కొరకు వేచి చూస్తూ ఉండగా పరలోకం నుంచి తల్లి పవిత్రమైనటువంటి దీవెనలు సమృద్ధిగా కుమరించి ప్రభావ వారి పవిత్రమైన తండ్రినైనా సమృద్ధిగాను అలాగే తల్లి సంతోషాలతో ఆత్మ వరాలతో ఆత్మ బలుగుతూ అయా అభిషేకంతో తండ్రినైనా పరిచర్య భారంతో వర్ధిల్లినట్లు చూపమని వచ్చిన బంధువర్గాన్ని సేవకులను అందరినీ జీవించి ఆశీర్వదించమని ముందు జరగబోయేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఈ ఘనమైన నామానికి మహిమ వచ్చినట్టుగా జరిగించుకోమని యేసు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి స్తుతించి వినయముతో ప్రతిగాని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పెళ్లి కుమారుడు గారు తండ్రి గారైనా మరి పాస్టర్ ప్రేమ్ కుమార్ గారు వారి తల్లి గారు మమత గారికి అలాగే పెళ్లి కుమారుడు తరపున వచ్చిన దైవ సేవకులకు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అలాగే పెళ్లి కుమార్తె మరి జాయ్సీకి వారి తండ్రి గారైన దైవజనులు మాకు అత్యంత ప్రియులు ప్రేమ్ కుమార్ గారికి తల్లి గారు ప్రేమజ్యోతి గారికి అలాగే వారి తరపున వచ్చిన దైవ సేవకులకు బంధుమిత్రులకు
ఈనాటి వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తున్న అభిషక్తులు దైవజనులకు, వేదిక మీద ఉన్న గనులైన పెద్దలైన మరి ఈ ప్రాంతంలో ఈ 2 జిల్లాలో దేవుని చేత బహుబలంగా వాడబడుతున్న ఘనమైన సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూడటం, ఈ ఇరువురి వివాహం కొరకు, మరి ముఖ్యంగా జాయిస్ వివాహం కొరకు మనందరము చాలా దినాల నుండి, నెలల నుండి ప్రార్థన చేసిన ప్రార్థన ఫలితమే ఈరోజు మనందరం ఇలా కూడిక లేక కూడుకుంటానికి కారణమైంది. ఈ వివాహ కార్యక్రమాన్ని చేయమని నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, దేవుని దాసులు, మా స్నేహితులు నిరీక్షణ జ్యోతయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఒక పల్లవి, 2 చరణాలు, ఒక చరణం పాడుకుని నా ప్రాణమా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున వీరిద్దరిని ఒకటిగా చేయడానికి అనేక మంది సేవకులు, అనేక మంది ఆత్మీయులు స్థలాన్ని వివాహం అందించేదను యేసయ్యా, 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 యేసయ్యా. ఎన్నో దినాలు ప్రార్థన ఫలితముగా మాకు అత్యంత ప్రియుడైన జేమ్స్ గారిని, జెస్సీని మీరు ఆశీర్వదించి వారిద్దరిని మీరు ఒకటిగా చేయడానికి
మీరు సిద్ధపరిచిన ఈ సిద్ధపాటును బట్టి వందనాలు ప్రభా. ప్రత్యక్షంగా వారి పరిణయాన్ని ఇక్కడ మేము చేస్తున్నాం, పరోక్షముగా మీరు ప్రభా పరలోకమందు చేశారని మేము నమ్ముతున్నాం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఈ వివాహ వ్యవస్థ ఆదిలో ప్రభా మీరు ప్రారంభించిన ఈ కార్యాన్ని ప్రభా నాయనా తండ్రి జగత్తు పునాది వేయబడక ముందే ప్రభా మీ నిర్ణయాన్ని బట్టి ప్రభా మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా. మీరిద్దరిని ప్రభా మేము దీవిస్తూ ఉన్నాం, ఆశీర్వదిస్తున్నాం ప్రభా. మీరు ప్రభా వారిని ఆశీర్వదించారు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి ప్రభా, వాటిని ఏలుమని సెలవిచ్చావు ప్రభా. ఇదిగో నాయన ఈ కార్యాన్ని ప్రభా ఇంతమంది దైవజనులు సారథ్యంలో జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రములు ప్రభా. అల్లుపుడును అయోగ్యుని పక్షాన్ని నిలబడి మాట్లాడుతూ ఉండగా ఏలి ఆత్మ ఎలీషా మీదకు వచ్చినట్లుగా 2 పాళ్ళు ఆత్మతో నన్ను నింపి ఈ పరిణయాన్ని మీరు జరిగించమని అడుగుతూ ఉన్నా ప్రభా. ఇదిగో తండ్రి నిండ 100 ఏళ్ళు కలకాలం ప్రభా నీ సేవలో ప్రభా నీ పాత్రలుగా ఇరువురు వాడబడుదురు గాక. అబ్రహాము శారా వలె, ఇస్సాకు రెబెకా వలె, యాకోబు రాహేలు వలె, అక్కుల ప్రిస్కిలా వలె, ఎలిజబెత్ చక్రల వలె నిన్ను ఆశీర్వదించమని అడుగుతున్నా. కార్యక్రమంతయు ప్రభా నీ పరిశుద్ధాత్మ నడిపింపులో జరిగించమని. మీరు అల్లరికి కర్త కాదు కాబట్టి అందరూ ప్రభా మౌనముగా ఈ మాటలు వింటూ వారిద్దరిని ఒకటి చేయడానికి కృప చూపమని. అద్భుతమైన సంగీత బృందాన్ని, చక్కని సౌండ్ సిస్టాన్ని, ఓ ప్రభా మంచి వీడియోగ్రాఫర్స్ ని అందరినీ నీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. నాను వి వా హా ము కలపండి. వివాహము. మళ్ళీ వీటి వరకు పెళ్లి కుమారుడు జేమ్స్ గారు విన్నారా, తెలంగాణలో ఉన్నారు. అవునండి. పెళ్లి కుమార్తె ఎక్కడ ఉన్నారు? ఆంధ్రాలో ఉన్నారు. 2 రాష్ట్రాలు, 2 పట్టణాలు విన్నారా, 2 గృహాలు, 2 మనస్సులు, 2 శరీరాలు. వి అంటే విడివిడిగా ఉన్నవారు. 2వ అక్షరం చెప్పండి. వా అనగా ఇదిగో వాక్యము ద్వారా. 3వ అక్షరం హా అనగా హత్తుకునుట. మనందరం ఇంతకింత ప్రయాసపడి వచ్చాం. తెలంగాణ నుండి మీరు, ఆంధ్ర నుండి మేము, అనేక స్థలాల నుండి ఎందుకు ఇక్కడ సమకూడామంటే విడివిడిగా ఉన్న వీరిద్దరిని వాక్యము చేత ఏం చేయడానికి? ఒకటి చేయడానికి వచ్చాం, ఆశీర్వదించడానికి వచ్చాం, దీవించడానికి వచ్చాం. మరి ఆశీర్వదించడానికి వచ్చింది మీరు ఎలా ఉండాలి? జేమ్సు, జాయ్సీ మిమ్మల్ని దీవించడానికి వచ్చామన్నట్టుగా చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. క్రిస్మస్ దినాల్లో కూడా మిమ్మల్ని చూస్తుంటే ఎలా ఉన్నారో తెలుసా? చాలా సీరియస్గా ఉన్నారు. దెబ్బలాటకు వచ్చిన పెద్ద మనుషుల్లాగా చాలా సీరియస్గా ఉన్నారు. అలా సీరియస్గా ఉంటే వాళ్ళకి ఏ విధమైన ఆనందం ఉండదు. మీరు నవ్వుతూ ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఒకవేళ మీకు నవ్వు రాకపోతే మీ పెళ్లి రోజులు గుర్తించుకోండి. అప్పుడన్నా కాస్తంత ఆనందం మనకి పెళ్ళికొని వస్తారు. హా అనగా హత్తుకొనుట, ము అనగా ముడివేయుట. అంటే విడివిడిగా ఉన్న వీరిద్దరిని వాక్యము చేత జత చేసి పిల్లల ముడివేయటమే వివాహము. ప్రపంచంలో చాలా రకాల వివాహాలు ఉన్నాయి. దాంతర్య వివాహం అని ఒక వివాహం, రాక్షస వివాహం అని ఒక వివాహము, బాల వివాహం అని ఒక వివాహము, ప్రేమ వివాహం అని ఒక వివాహము, పెద్దల వివాహం అని ఒక వివాహము, స్వయంవర వివాహం అని ఒక వివాహము. ఈ వివాహ వ్యవస్థలకు వెళ్ళిపోతే చాలా రకాల వివాహాలు. పోలీస్ స్టేషన్లో వివాహాలు, పార్కుల్లో వివాహాలు, పంచాయతీల్లో వివాహాలు, ఆన్లైన్లో వివాహాలు, ఆఫ్లైన్లో వివాహాలు. ఈ వివాహ వ్యవస్థలో చాలా రకాల వివాహాలు ఉన్నాయి. మరి ఇది ఏ వివాహం అంటే ఇది పరిశుద్ధ వివాహము. ఏ వివాహం అండి? దేవుడే ఆదిలో, ఆది కాండములో ఆది మానవుడైన ఆదాముతో వివాహము ప్రారంభించాడు. తండ్రి అయిన దేవుడు అన్ని మంచిది 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 అన్న దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆదాముతో వివాహ వ్యవస్థను ప్రారంభించాడు. ప్రారంభం వివాహమే, ముగింపు వివాహమే. ప్రారంభము ఆది మానవునితో ప్రారంభించాడు వివాహము. మరి ముగింపు వివాహం అనగా యేసు ప్రభు
వారు వధువు సంఘముతో వివాహము చేసుకుని వివాహముతో ముగింపు చేస్తున్నాడు. అంటే ప్రారంభ వివాహమే ముగింపు వివాహమే. దేవుడైన యెహోవా దేవుని బిడ్డలారా ఈ సృష్టి అంతా సృష్టించిన తర్వాత ఈ సృష్టిని ఏలటానికి, చాలా జాగ్రత్త ఇక్కడ అర్థం చేసుకోండి, ఈ సృష్టిని ఏలటానికి దేవుడు నేల మట్టితో ఆదామును చేసి ఆదాము నాసికారంధ్రాలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. తండ్రి అయిన దేవుడు ఆదామును పిలిచి, ఆదామా ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటికి పేర్లు పెట్టమన్నాడు. ఆదాము వాటన్నిటికి పేర్లు పెట్టాడు. పేర్లు పెట్టడమే కాకుండా ఆదాము వాటిని జతలుగా చేశాడు. నింగిని నేలను ఒక జంటగా, సూర్యుడిని చంద్రుడిని ఒక జంటగా, ప్రతి జీవిని ప్రతి జీవరాశుల్ని జతలుగా చేశాడు. కానీ ఆదాము మాత్రం ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న ఆదామును దేవుడు చూసి, ఒంటరిగా ఉంటే ఈ పిల్లోడు తొంటరైపోతాడని దేవుడు అనుకుని ఆదాముకు గాఢ నిద్ర కలుగ చేశాడు. పెళ్ళి అవ్వకముందు పెళ్లి కొడుకు ఎందుకు గాఢ నిద్ర ఇచ్చాడంటే, పెళ్ళి అయిన తర్వాత పెళ్లి కొడుకు నిద్రపోవడానికి టైం ఉండదని. అందుకని దేవుడు పెళ్లికి ముందే గాఢ నిద్ర కలుగ చేసి ఆదాము ప్రక్కలో ఒక ఎముకను తీశాడు. మగోడిని దేవుడు మట్టితో చేశాడు, ఆడోళ్ళని మట్టితో చేయలే, ఎముకతో చేశాడు. మరి మట్టి కట్టిదా ఎముక కట్టిదా చెప్పండి అమ్మా. ఆడోళ్ళు కట్టోళ్ళు మగోళ్ళు కట్టోళ్ళు అంటే ఆడోళ్ళే కట్టోళ్ళు. 5 సార్లు తిన్న అరిగిపోతారు. తిన ఆడోళ్ళు భర్తతో తింటారు, పిల్లలతో తింటారు, మిగిలిన తింటారు, ఫ్రెండ్ ఫ్రిడ్జ్లో వచ్చినాయి. ఎన్ని సార్లు తిన్నా మీకు అరిగిపోవడం గల కారణం ఏంటంటే దేవుడు మిమ్మల్ని ఎముకలతో చేశాడమ్మా. అందుకని ఆడోళ్ళు ఏమనుకోకంటే ఎంతకాలమైన భూమి మీద అలాగే ఉంటారు ఆడోళ్ళు. మగోళ్ళు తిరుగుతూ పుట్టుకు తిరిగిపోతారు. ఆడోళ్ళు ఎంతకాలమైనా ఉంటారు కదా, కారణం ఎముకతో చేశాడు. ఏ ఎముకతో చేశాడంటే పక్క ఎముకతో చేశాడు. ఒకవేళ తలలోంచి తీసాడు అనుకోండి, కాసేపు ఈ పెళ్లి కూతురు అంటది, ఏమండి నీ తలలోంచి తీయబడ్డానండి, తల మీదే కూర్చుంటానంటది. అంటే భార్య తల మీద కూర్చుంటాను కాదు, విన్నారా? ఒకవేళ కాళ్ళలోంచి తీసాడనుకో దేవుడు, ఈ పెళ్లి కొడుకు అంటాడు, అమ్మాయి నువ్వు నా కాళ్ళలోంచి తీయబడ్డావు, నువ్వు నా కాలు కిందే ఉండంటాడు. అందుకని కాలు కింద ఉండటానికి కాదు భార్య, ఎప్పుడు ఆదాము ప్రక్కనే ఉండాలని చెప్పి దేవుని బిడ్డలారా ఆ ఎముకను మాంసంతో పొదిగి ఆదాము దగ్గర తీసుకొస్తున్నాడు. అప్పుడు దాకా దిగులుగా ఉన్న ఆదాము, అప్పుడు దాకా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉన్న ఆదాము అవ్వమ్మను చూడగానే పాటలు పాడుకుంటూ మొదలెట్టాడు, నవ్వుకుంటూ మొదలెట్టాడు, మురిసిపోతున్నాడు. ఎంత ఓపికగా ఆనందంగా ఉన్నాడంటే, నేను పెళ్లి కొడుకుని జేమ్స్ గారిని తీసుకొస్తున్నారు పాస్టర్ గారు, ఇమ్మానుయేల్ దాసయ్య గారిని ప్రార్థన చేసినప్పుడు. మరి ఆ జేమ్స్ గారు కొంచెం సీరియస్గా ఉన్నారు. ఏంటబ్బా ఇలా ఉన్నాడా అనుకున్నాను నేను మనసులో. అంటే దేవుని బిడ్డలు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆ తర్వాత నేను ఆయన అబ్జర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కూడా వందనాలు చెప్పాను, కొంచెం అలాగే సీరియస్గా చెప్పాడు, కానీ కొంత హ్యాపీగా ఏం చెప్పాల. మీరు నా మాట అబద్ధమైతే వీడియో చూడండి. జాయిస్ని తీసుకొస్తుంటే నవ్వుకుంటూ మొదలెట్టాడు. జాయిస్ని తీసుకొస్తుంటే నవ్వుకుంటూ మొదలెట్టాడు. ప్రారంభంలో కొంచెం నా వైపు అటున్న ఆయన మెల్లమెల్లగిట్టి జారిపోతున్నాడు. ఓహో బాగానే ఉన్నారు. ఈ ఆనందం ఏంటో కాదండి. ఆ రోజు నాడు ఆదాము గారు కూడా ఏమన్నాడంటే, నా ఎముకలు ఎముక, నా మాంసం నాలో నుండి వచ్చావు నారి అని చెప్పి అవ్వమ్మను అత్తుకున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఇది ప్రపంచంలో జరిగిన మొట్టమొదటి వివాహం. యేసు ప్రభు కూడా మొట్టమొదటి అద్భుతం ఏ ఊళ్ళో చేశాడు? గలిలయలోని కానా అనే ఊరిలో చేశాడు. 2023 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు కానా అనే వివాహంలోకి వచ్చారు. మీరు ఇశ్రాయేల్ దేశం ఎవరైనా వెళ్ళిన వారైతే ఆ ప్రాంతాన్ని మీరు సందర్శించుంటారు. నేను 2 times ఇశ్రాయేల్ దేశం కానా అనే ఊరికి వెళ్ళాను. యూదుల యొక్క అలవాటు ఏంటంటే, వివాహానికి వచ్చిన వారికి స్వీట్ వైన్ ఇస్తారు, తీయని ద్రాక్షరసం ఇస్తారు, మన సాంప్రదాయం భోజనాలు పెడతారు. ఇప్పుడు కొంతమంది తీసుకొచ్చారండి ట్రేలతో, ఏదో జ్యూస్ తీసుకొచ్చారు, అది గ్రేప్ జ్యూస్ అనుకున్నాను. అది యూట్యూబ్ యొక్క అలవాటు. భోజనాలు ఏం పెట్టరు, మన సాంప్రదాయం భోజనాలు పెడతారు, బిర్యానీ పెడతారు, మటన్ చికెన్ పెడతారు. నేను దాదాపు 33 ఏళ్ల క్రితం ఒక పల్లెటూరికి పెళ్లి చేయడానికి వెళ్ళాను, మా వెస్ట్ గోదావరి నర్సపూర్లో. ఇమ్మానుయేల్ దాసయ్య గారిలాగా వైట్ డ్రెస్ వేసుకుని వెళ్ళాను. మరి మన
మన ప్రియులు నిరీక్షణ అయ్యి గారు సన్నగా ఉండేవాడు, నేను బాగా సన్నగా. ఇప్పుడు దేవుని దేవుల డ్రమ్ అయిపోయారు. పెళ్లి చేయడానికి వెళ్ళినప్పుడు ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదు. పెళ్ళి అవ్వకపోతే పెళ్లి చేయడానికి వెళ్తే మీలాగే నేను కూర్చున్నాను, ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రాలేదు. అలా కూర్చుని ఒప్పులాగా ఉన్నాను. అది వేసవి కాలం, బాగా ఎండలు, 33 ఏళ్ళ క్రితం కదా, బాగా ఎండలు కాస్తుంటే ఆ పల్లెటూరులో వచ్చిన పెళ్లికి వచ్చిన వాళ్ళు అందరికీ లోటతో కళ్ళు ఎత్తున్నారు. ఉన్నంత మాత్రాన సమస్యలు ఉండమని మీరు అనుకోవద్దు. యేసు ప్రభు ఉన్న ఆ పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది, అంటే లోటు వచ్చింది. యేసు ప్రభు వెళ్ళిన ధోనికి తుఫాను వచ్చింది. యేసు ప్రభు అన్నాడు కదా, ఏమన్నాడంటే అప్పుడు శోధనలు తప్పకుండా వస్తాయంట. విన్నారా? శోధనలు తప్పకుండా వస్తాయంట. అయితే యేసు ప్రభు ఉండటం వల్ల ఏముందయ్యా అంటే ఆ శోధనను జయించడానికి దేవుడు శక్తినిస్తాడు. అనేది చెప్పండి సార్ గట్టిగా. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఆ వివాహంలో ఉండటం వల్ల, అంటే యేసు ప్రభుని ఆ వివాహానికి చేర్చుకున్నారు. ఇక్కడ జేమ్స్ గారు, జాయిసీ, విన్నారా? ఈ జేమ్స్, జాయిసీ గారు వీళ్ళందరూ కూడా ఓ దైవ సేవకుల కుటుంబం. అంటే వీళ్ళకి ఆత్మీయంగా మెచ్యూరిటీ ఉంది, ఆత్మీయంగా వాళ్ళు అభివృద్ధి అవుతున్నారు. అయినప్పటికీ ఈ వివాహంలో ఇప్పుడు యేసు ప్రభుని వారి యొక్క సొంత రక్షకునిగా వారు చేర్చుకోవాలి. ఇక్కడ యేసు ప్రభుని ఆ పెళ్లిలో చేర్చుకున్నారు. సొలొమోను ఏమన్నాడంటే 3 పేటల తాడు త్వరగా తెగిపోతున్నాడు. అంటే 3 పేటలు అంటే స్త్రీలైన వారు జడేసేటప్పుడు 3 పాయలతో జడేస్తారు. కానీ ఆ జడ 2 పాయలే పై కనపడతారు, కనపడని పాయ జడలో ఉంటారు. అంటే సంసార జీవితంలో 3 పేటలు అనగా, ఒక పేట జేమ్స్, రెండవ పేట జాయిసీ, మూడవ పేట జీసస్. అంటే 3 జేలు కలవాలి. 3 జేలు అనగా ఒకటి జేమ్స్, రెండవది జేమ్స్ జే, మూడవది జీసస్. ఈ 3 పెరివేయబడాలి. వారు 3 పెరివేయబడినప్పుడు ఆ సంసారంలో లోటు వచ్చిన ఆ లోటు ఆయన తీర్చే జ్ఞానం దేవుడిస్తాడు. యేసు ప్రభు నా వివాహంలో చేర్చుకున్నారు. ఒకటి. రెండవది లోటు వచ్చినప్పుడు యేసు ప్రభుతో చెప్పుకున్నారు. మూడవదిగా యేసు ప్రభు చెప్పింది వారు చేశారు. ఒకటి చేర్చుకున్నారు, 2 చెప్పుకున్నారు, మూడవదిగా ఆయన చెప్పింది చేశారు. కాబట్టి ఆ వివాహంలో ఉన్న లోటు తీరింది. సంసారం అంటే ఆటుపోట్లు ఉంటాయి. సంసారం అంటే కావడి కొండల మాదిరిగా ఎగుడు దిగుడు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సంసారం అనగా కలిమిలేములు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, పోటు పోట్లు. అన్ని రోజులు ఇలాగే ఉండవు. ఎవరైనా దేవుడు బిడ్డలు ఏమంటారో తెలుసా? చాలా మంది సముద్రమైన ఇద్దరు కానీ సంవత్సరాల మీద లేనంటాడు. సముద్రం మీదే మగాడు ఎవడో లేడు, గజెత్తుగా లేడు. అదన్నా ఓపిక చేసుకుని ఇస్తానేమో కానీ సంసారం మీద లేనంటారు. ఎందుకు అంటారంటే అంత కష్టమో. పెళ్ళయ్యేదాకా ఎవరికైనా ఆరాటమే. పెళ్ళైన వాళ్ళు అడగండి మీరు, పెళ్ళైన తర్వాత జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవుడు కూడా ఆరాటమే. పెళ్ళైన తర్వాత పోరాటం. ఈ పోరాటంలో పొరపాట్లు జరగకుండా ఉండాలంటే దే మస్ట్ హ్యావ్ జీసస్ క్రైస్ట్ ఇన్ దేర్ లైఫ్. ఈ పెళ్ళైన వాళ్ళు ఎవరినైనా పెళ్లి చేసుకుంటాం మంచిదా అంటే ఒక్కడు కూడా మంచిదని చెప్పడం. ఎందుకంటే అన్ని తిప్పలు ఉంటాయి అన్నమాట. ఈ తిప్పలన్నింటినీ కవర్ చేయాలంటే దేవుడు యేసయ్య వారి మధ్యలో ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటే ఆది మానవులైన ఆదాము వివాహం దేవుడిని యెహోవా చేశాడు. యేసు ప్రభు కూడా కానా వివాహంలో అద్భుతం చేసి ఆ వివాహంలో లోటు తీర్చాడు. మూడవది అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు చెప్పనా? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడాలి. సర్వసాధారణంగా ఏ వివాహంలోనైనా ఆ ఎఫెసీ 5:22 నుండి చదివిస్తారు. కానీ కొంచెం 21కి వెళ్తే అక్కడ ఏమనుంటుందంటే క్రీస్తునందలి భయముతో స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడాలి. స్త్రీ ఏం చేయాలంటే ఖచ్చితంగా లోబడాలి. చదువున్న కుటుంబం, దేవుని బిడ్డల బ్యాక్గ్రౌండ్ ఎంత ఉన్నా, తల్లిదండ్రుల ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉన్నప్పటికీ భార్య ఖచ్చితంగా తన భర్తకు లోబడాలి. అది ఎవరు చెప్తున్నారంటే దేవుడు చెప్తున్నాడు, బైబుల్ చెప్తుంది. ఇది యూనివర్సల్ లా కాదు, ఇది బైబుల్ చట్టం. ఏంటంటే స్త్రీ ఖచ్చితంగా తన భర్తకు లోబడాలి. రెండవది దేవుని బిడ్డలారా లోబడటం అంటే విధేయత. దేవుని బిడ్డలారా ఒబీడియన్స్ ఈస్ బెటర్ దెన్ సాక్రిఫైస్. అంటే విధేయత అనేది చాలా గొప్ప అద్భుతమైన అనుభవం అండి. కనుక పెద్దలు కూడా అదే అన్నారు, కార్యేషు దాసి అన్నారు. అంటే అర్థం ఏంటంటే భార్య ఇంట్లో
ఇంట్లో పనమ్మాయి ఇల్లంతా ఎలా చక్కబెడుతుందో భార్య కూడా భర్తగా అలా చక్కబెట్టాలంట. కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే పెళ్ళైన కొత్తలు బాగానే లోపడతారు, వేడి నీళ్ళు కాస్తారు, వేడి కాఫీ తెస్తారు, వేడి టీ తెస్తారు. 2 ఏళ్ళ తర్వాత ఇప్పుడు సీరియస్గా సోఫాలో కాళ్ళు జాపుని కూర్చుంటారు. భర్త అలసిపోయి వచ్చినాడు, మంచిగా ఏమన్నా ప్లీజ్ మంచిగా తాగిందంట. అంటే ఏమవుతుంది? లోపడటం అంటే తగ్గిపోతుంది. కనుక ఖచ్చితంగా చివరి వరకు లోబడాలి. విన్నారా? మరి ఆ లోబడటం ఏ స్త్రీలో ఉందో పిల్లలు ఆ సంసారం దేవుడు పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు. రెండవది పెద్దలు ఏమన్నారంటే కర్ణేష్ మంత్రి అన్నారు. అంటే భార్య మంత్రిగా సలహాలు ఇవ్వాలంట. పుట్టింటోళ్ళు వచ్చినప్పుడు ఒక సలహా, అత్తవారింటి వాళ్ళు వచ్చినప్పుడు మరో సలహా ఇవ్వకూడదు. పుట్టింటోళ్ళు వచ్చినప్పుడు మా నాన్నకి ఏమా తేండి, మా అమ్మకు ఫిష్ తేండి, మా చెల్లికి రొయ్యలు తేండి లిస్ట్ ఇచ్చి, అత్తవారింటి వారు వచ్చినప్పుడు పప్పు టమాటా పొడి సపడాలు వేపేద్దాం అనుకోండి. ఏ ఇంటి వారైనా జాయిసీ తన ఇంటి వారే అనుకోవాలి. మూడవది బోధియేసు మాట అన్నారు. అంటే అన్నం పెట్టేటప్పుడు భర్తకు తల్లిగా పెట్టాలంట. అంటే తల్లి భర్త ఆకలి ఎదుగుతాడు, భర్తలుగా భరించువాడు, భర్తలుగా సంరక్షకుడు, భర్తలుగా పోషకుడు, భార్యకు శిరస్సు దేవుడు బిడ్డారా భర్త. కనుక భర్తకు శిరస్సు దేవుడు. కనుక భార్యకు శిరస్సు ఎవరంటే భర్త. కాబట్టి భర్తకు చాలా చక్కని ఆహారం పెట్టవలసిన బాధ్యత తల్లిలాగా పెట్టాలి. తల్లి ఆకలిగా అన్నం పెట్టినట్లుగా భార్య కూడా భర్తగా చూడాలి. మూడవది రూపేశ్వరమ్మ, భర్త గారికి ఎప్పుడు భార్య అందముగా ఉండాలి. ఇవన్నీ కూడా ఈ విధేయతలోనే వస్తాయండి. అందుకనే స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి మన ఉంది. మరి పురుషులారా బైబిల్ చెప్తుంది మీరును మీ భార్యలను ప్రేమించండి. లోపల భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే మగవాళ్ళ ప్రేమలు ఎలా ఉంటాయంటే పెళ్ళైన కొత్తలో బాగానే లోబడతాడు. కలకందా తేనా, పూతరేకులు తేనా, స్వీట్ తేనా, యాపిల్ జ్యూస్ తెస్తాను, మా అమ్మసోడ కూడా తాగి అంటాడు. ప్రారంభ దినాల్లో 2 ఏళ్ళ తర్వాత కొంచెం ఆ ప్రేమల్లో దేవుని బిడ్డలు పలచబడతా ఉంటారు. కనుక నేనేం చెప్తున్నానంటే ఈ ప్రేమ చివరి వరకు ఉండాలి. అంటే ఓప్పుడు జేమ్స్ గారు ప్రేమించాలి, జాయిసీ లోబడాలి. ఈ రెండు ఏ సంసారంలో ఉన్నాయో ఆ సంసారం ఏ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళరండి, ఏ పంచాయతీలకు వెళ్ళరండి, ఏ కోర్టులకు వెళ్ళరండి, ఏ సిట్టింగ్స్ వాళ్ళకి అక్కర్లేదు. ఈ క్రైస్తవ జీవితంలో చాలా బాధకరం ఏంటంటే దేవుని బిడ్డలు ఒకరికొకరు షార్ట్ టెంపర్లతో ఈ అవిధేయత లేకపోతే ప్రేమ లేకపోవడం అనేక సమస్యలు దారితీస్తుంది. దేవుని యొక్క వాక్యం చదువుతున్న మనం, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్న మనం, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్న మనము ఈ ప్రేమ ఈ విధేయత వారి జీవితంలో ఉండాలని నేను వారిని ఆశీర్వదిస్తూ, అలాగే తండ్రి గారు ఆదామవ్వను వివాహం చేశారు, యేసు ప్రభువు కానా వివాహంలో అద్భుతం చేసి వివాహంలో లోటు తీర్చారు. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కలంకమైనదిగా ఉండమని చెప్పాడు. దేవుడి వివాహ వ్యవస్థ ఎందుకు చేసుకోమన్నాడో చెప్పాడు, కానీ ఎలా చేసుకోమన్నాడో చెప్పలా. కానీ మానవులు దేవుడు చెప్పింది చేయట్లేదు, కానీ చెప్పంది చేస్తున్నారు. దేవుడు పెళ్లి ఎందుకు చేసుకోమన్నాడో చెప్పాడు, కానీ పెళ్లి ఎలా చేసుకోమన్నాడో చెప్పలా. చెప్పంది బాగా చేస్తున్నారు, చెప్పింది పిల్లలు పాటించట్లా. దేవుడు ఎందుకు పెళ్లి చేసుకోమన్నాడంటే దేవుని కోసం వీళ్ళు పిల్లలు కనాలి. దేవుని కోసం పిల్లలు కనాలి. కనుక దేవుని కోసం పిల్లలు కంటం కోసమే వీళ్ళు పాలు పెట్టాలి. అందుకనే పాల్పు నిష్కలంకమైనది, ఒక వివాహము అన్ని విషయములలో ఘనమైనది. అలా దేవుని కోసం పిల్లలను కని దేవునికి మహిమగా, దేవునికి ఒక ఆనందాన్ని తెచ్చేవారిగా పిల్లలు వారు ఉండాలని, నిండా 100 ఏళ్ళు కలకాలం చిరకాలం దేవుడు వారిని ఆశీర్వదించాలని, వారి యొక్క జాబులైనా వారి పరిచర్య అయినా దేవుడు వారిని ఆశీర్వదించి తల్లిదండ్రులకు, సంఘానికి, సమాజానికి, దేవునికి మంచి ఘనత తెచ్చేవారుగా ఉండాలని మరొకసారి అబ్రహాము శారా, ఇస్సాకు రెబెకా, యాకోబు రాహేలు, అప్పుల్లా ప్రిస్కిలా వలె, ఎలిజబెతు జకరియా వలె వారు ఆదర్శ దంపతులుగా ఉండాలని ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు వాక్యము, ప్రతి ఆదివారం దైవ సన్నిధిలో వారు గడుపుతూ అప్పుడు అనేకులకు దీవెనకరముగా ఉండాలని, అనేక మందిని దేవుని వైపుకు తిప్పే సాధనాలుగా ఉండాలని నేను ఆశీర్వదిస్తూ, మరి జేమ్స్ గారిని, జాయిసీని నేను బ్లెస్ చేస్తూ దేవుడు వారిద్దరిని దీవించును గాక. ఆమె జాయిసీని వివాహం చేసుకుంటానికి, జేమ్స్ గారిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.
రైట్. ఈ సమయంలో జేమ్స్ గారి యొక్క పేరెంట్స్ ఆహ్వానిస్తున్నారు. నా ప్రాణమైన నీవు నా ప్రేమ్ కుమార్ గారు, పాస్టర్ ప్రేమ్ కుమార్ గారు మీ ఏకైక కుమారుడు జేమ్స్ జాయ్సీకి ఇచ్చి వివాహం చేయటం మీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనండి? మనస్ఫూర్తిగా ఇష్టపడతాను. అమ్మ మమత గారు మీ ఒకే ఒక కుమారుడు జేమ్స్ని జాయ్సీకి ఇచ్చి వివాహం చేయడం మీకు ఇష్టమేనా? ఫోటో తీయండి. మీ జ్యేష్ఠ కుమార్తె జాయ్సీని జేమ్స్ గారికి ఇచ్చి మీకు వివాహం చేయడం ఇష్టమే? జాయ్సీ జేమ్స్ గారికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టమే? ఫోటో తీయండి. ఈ వివాహం చేయమని చెప్పారు. పెళ్లి కుమార్తె తండ్రి గారు ప్రేమ కుమార్ గారు, తల్లి ప్రేమ జ్యోతి ఈ వివాహానికి ఇష్టపడ్డారు. పరిశుద్ధ వివాహంలో ముగ్గురు అంగీకరించాలి. ఒకటి దేవుడు, రెండు ఇరువురు ఫ్యామిలీస్, మూడు సమాజం. సగం ఇష్టం అన్నట్టు. బ్రదర్ ప్లీజ్ అయినా బ్రదర్ ఇష్టమైన పెళ్లి ఒకసారి చేత దైవజనులు ఎదుట, పెద్దలు ఎదుట, సభ ఎదుట, సంఘం ఎదుట ఇష్టపడుతున్నాడు, సమ్మతిస్తున్నాడు. కొంచెం గట్టిగా. జాయ్సీని ప్రేమించి కనపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరూ జీవించినంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక జాయ్సీతోనే కాపురం చేస్తారా? ఏం చేస్తారు? ఎవరితో కనపడండి. దేవుడు మీ ప్రమాణంలో అంగీకరించి దీవించును కాక. జాయ్సీ మీరు జేమ్స్ గారిని వివాహం చేసుకోవడానికి దేవుని ఎదుట, దైవజనుల ఎదుట, పెద్దల ఎదుట సమర్పిస్తున్నారా? జేమ్స్ గారిని ప్రేమించి ఆదరించి కనపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరు ఉన్నంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక జేమ్స్ గారితోనే కాపురం చేస్తారా? దేవుడు జాయ్సీ ప్రమాణం దీవించును కాక. రండి. నేను తప్పున్నాను. మేడం ఇలా చూడండి. నవ్వుతూ ఉండాలి. నీ చేతిలో పెట్టండి భార్య. ఓకేనా? మీరు బాగా చూసుకోవాలి. చూసుకుంటారు. వాళ్ళ నాన్నగారిని అమ్మగారిని మైమర్పించేలా చూసుకుంటారా? నిజమేనా? సరే అన్నయ్య చెప్పండి. మైమర్పిస్తారా? మరి ఎంతో మంచి అమ్మాయి, ఎంతో మంచి అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, భక్తి కలిగిన అమ్మాయి మీకు భార్యగా ఇచ్చిన మీ మావయ్య గారు చెప్పాలంటే ఏ రుణమో ఈ బంధము నా ప్రేమ తాళలేను నీ ప్రేమ. ఏ రుణమో ఈ బంధము నా ప్రేమ తాళలేను నీ ప్రేమ. నా ప్రాణమైనావు నీవు. ఓకే, హ్యాపీగా ఉండండి. నీకు భర్తగా ఇచ్చారు మీ మావయ్య అత్తయ్య. వాళ్ళకి ఒకే ఒక కొడుకు, ఒకే ఒక మరి అంతా ఒకే ఒక కొడుకుని ఇష్టమైన కొడుకుని చెల్లి పెట్టారు. నువ్వు బాగా చూసుకుంటావా?
చూసుకున్నావా? బాగా చూసుకున్నావా? అమ్మగారికి నాన్నగారికి బాగా చూస్తావా? వాళ్ళిద్దరు మైమైపించి చూసుకున్నావా? చెప్పు చెప్పు. మరింత మంచి హ్యాండ్సమ్ భక్తిగా చదువుకున్న అబ్బాయి మాటలుగా ఇచ్చిన మీ మామయ్య గారికి అమ్మకి ఏమైనా థ్యాంక్స్ చెప్పాలంట? ఏ బలము ఈ చేయగలండి జేమ్స్ గారు. వేలు పైకి ఫస్ట్ రైట్ అందరూ గట్టిగా చేసుకోండి. చూడండి తలపై చూసారా పెళ్లి చూపుల్లో? ఈ అమ్మాయినా సరిగ్గా చూడండి. కన్ఫర్మేనా? అంటే ముసుకేసుకున్నాడు కదా. నేను బైబుల్లో ఒక ఆయన చిన్న అమ్మాయిని చూపించి పెద్ద అమ్మాయిని చేశాడు. అలాగేం లేదు కదా. కరెక్ట్గా చూడండి. షూర్? ఓకే. ఆ అమ్మాయి మీరు పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయి ఈ అమ్మాయి అయితే మీరు కుడి చేపట్టుకోండి. ఆమె వైపు చూడండి. మైకు మౌత్ తినటువంటి చూస్తూ చెప్పండి. కళ్ళలో కళ్ళెట్టండి. ఫేస్ టు ఫేస్, ముఖంలో ముఖం పెట్టి కళ్ళలో కళ్ళు పెట్టి ప్రమాణం చేయండి. జేమ్స్ అని నేను, జాయిస్ అని నిన్ను, ఈ మైకు గురించి ఉండండి. జాయిస్ అని నిన్ను నా భార్యగా స్వీకరించి నా జీవిత కాలం అంతా నీ ఎడల నమ్మకముగా ముందునని ప్రమాణము చేయుచున్నా. ఎవరితో ప్రమాణం చేశారు? ఏమని చేశారు? ఎప్పుడు దాకా? నిజమేనా? చెప్పండి, మాట ఏమండి? ఓకే, గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. జాయిస్ మైక్ తీసుకొచ్చేయలేమా? చూసావా జేమ్స్ గారిని పెళ్లి చూపులో? ఈయనేనా? కరెక్ట్గా చూపు సార్. ఈయనేనా? రైట్. ఆయన అయితే ఇప్పుడు చేపట్టుకో. నువ్వు చెయ్యవు. రైట్, చేపట్టుకో. రైట్. చూస్తూ ఆయన వైపు చూడు. కళ్ళల్లో కళ్ళెట్టి, ముఖంలో ముఖం పెట్టి, టేస్ట్ టేస్ట్ చూడు. ఆ ప్రమాణం చివరిదాకా జాయిస్ అని నేను, జేమ్స్ అని మిమ్మల్ని నా భర్తలుగా స్వీకరించి నా జీవిత కాలమంతా మీ ఎడల నమ్మకముగా ముందునని ప్రమాణము చేయుచున్నాను. తండ్రి ఇద్దరి ప్రమాణములను దీవించును గాక. ఆమేన్. ఇవ్వండి. చెప్పండి. వివాహ సంబంధమైన ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఈ జీవవాక్యమును నీకు ఇచ్చుచున్నాను. ఓకే. ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఈ జీవవాక్యమును నీకు ఇచ్చుచున్నాను. ఎవరికి ఇష్టమో ముందు దాని వాళ్ళు వేయండి. నేను 1 2 3 అంటాను. నేను స్టార్ట్ అయిపోవచ్చు. 1 2 3 అని చెప్పండి. సీరియస్ ఉంటారు. చాలా స్మైల్ ఫేస్ చేసిన అభిషేకమైన ప్రయోజనాలందరికీ, అలాగే బంధువులకు మిత్రులకు అందరికీ మన ప్రభువు రక్షణ యేసుక్రీస్తు పేరిట శుభాభివందనం తెలియజేస్తున్నాను. మనందరము ఉన్న చోటని కొద్ది నిమిషాలు వేసినట్లయితే ప్రభు సన్నిధిలో ఒక చిన్న వచనాన్ని దేవుడి ఇంట్లో ఒక వచనాన్ని పాడుతూ దేవుడిని ఆరాధించాలి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
మరి ముందుగా దైవజనులు ఇరు కుటుంబాల